బీసీ వెల్ఫేర్ కమిషనర్ మరియు అదేవిధంగా ఎంసీ కృష్ణ అదేవిధంగా మహిళా అందించడం జరుగుతుంది. వీటిని స్థానిక మనకు ఎక్కడైతే గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయో కడబండ, సోమందేపల్లి, గోరంట, పనికి, మొత్తం సంబంధించి పెట్టుకోవద్దండి. అదేవిధంగా కమర్షియల్ లో కూడా 70% ఉత్పత్తి పెంచాలనేది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు. మావదన్నమ్మ బండిది సైడ్ రండి. అయ్యా అయ్యా అర్థం రాదు. రెడ్ కలర్ వచ్చి పేపర్ అది వచ్చి పేపర్ స్ట్రైట్ పో జెండా ఊపేది. మరి మన ప్రజలందరికీ తెలుసు, మరి వాళ్ళ వల్ల ఏదో గ్యాస్ ఇబ్బంది చేసింది అని చెప్పి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. మరి భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరి అమిత్ షా గారు, మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు మరి క్లారిటీగా ఏ రాష్ట్రంలో ఎంత అవసరం గ్యాస్ ఉంది, మన దగ్గర ఎంత నిలువ ఉంది, మరి అందరూ ముఖ్యమంత్రుల గారితో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారనే విషయం అందరికీ తెలుసు. మరి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ మరి మనోహర్ గారు, మరి ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు కూడా కూర్చొని ఏ జిల్లాకు ఎంత అవసరం ఉంది, మన దగ్గర ఏ స్టాక్ ఉందన్న విషయం క్లారిటీగా ఉంది. మరి రాష్ట్ర ప్రజలందరికీ మేము తెలియజేసేది ఒకటే, ఎక్కడే కానీ గ్యాస్ సమస్యలు లేవు, భయపడొద్దండి అని ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశాం. ఎందుకంటే మీకు ఎంత అవసరమో మామూలుగా రెగ్యులర్గా ఏ విధంగా అయితే గ్యాస్ బుక్ చేసుకుంటున్నారో ఆ విధంగా గ్యాస్ ఇవ్వడానికి మరి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు ఎలాంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే మరి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టాం. అదేవిధంగా మరి అంతేకాకుండా మరి ఎలక్ట్రానిక్ స్టవ్లు కూడా ఈరోజు సబ్సిడీ ధరలకే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా ఇస్తున్నాం, మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇస్తున్నాం. ఒక స్టవ్ వచ్చి మామూలుగా మార్కెట్లో కొనాలంటే 4700 అవుతుంది. అలాంటిది మరి 2400కే గ్యాస్ ఏజెన్సీ ద్వారా మరి తీసుకోవచ్చు. ఎన్ని కావాలో అన్లిమిటెడ్, ఎంతమందికి అవసరం ఉన్నా అంతమందికి కూడా అందుబాటులో ఉన్నాయి, తీసుకోవాలన్న కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే గ్యాస్ దొరకదు అందుకు గ్యాస్ స్టవ్లు ఇస్తున్నారు అనుకోవద్దండి. ఇది కూడా ఒక అవకాశం ఉంది, తీసుకోండి, మీ దగ్గర వాడుకోండి. ఎందుకంటే ఇప్పుడు సోలార్ కూడా ప్రతి ఇంట్లోనూ సోలార్ కూడా మనం బిగిస్తున్నాం. కాబట్టి ఈ విషయంగా ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు సత్యసాయి జిల్లా వెనుగొండ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేయడం, ప్రజలు కూడా బాగా వచ్చి విషయాన్ని కూడా బాగా తెలుసుకున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, దానితో పాటు స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కూడా ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసాం. గత 5 సంవత్సరాల్లో మరి ఎక్కడ చెత్త అక్కడే చెత్త పైన కూడా మరి పన్ను వేయటం గత ప్రభుత్వం చేసిన పని అని తెలుసు. అన్నిటి మీద మరి జే ట్యాక్స్ వసూలు చేశారు, మరి చెత్త మీద కూడా మరి పన్ను వసూలు చేయడంతో మరి ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. మరి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఒక పక్క సూపర్ 6 పథకాలతో పాటు ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క
అంటే ఇరిగేషన్ వర్కులు, మరి దాంతోపాటు రోడ్డు కనెక్టివిటీ కావచ్చు, పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, అనేక విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు మరి గ్రామాలు పరిశుభ్రతగా ఉంటారే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనే గొప్ప లక్ష్యంతో సంకల్పంతో మరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు కావలసిన పుష్ కార్డ్స్ కావచ్చు, మరి స్వచ్ఛరథాలు కావచ్చు, మరి ట్రైసైకిల్స్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి పంచాయతీ వర్కర్స్కి మరి ప్రతి పంచాయతీకి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మన నియోజకవర్గంలో కూడా మరి భారీ ఎత్తున మరి ఈరోజు పుష్ కార్డ్స్ను మరి ట్రైసైకిల్స్ స్వచ్ఛాంధ్ర మరి వెహికల్ కూడా రావడం కూడా జరిగింది. మరి ఈ రథం వల్ల, స్వచ్ఛ రథం వల్ల ప్రజలకి ఆ మండల వైజ్గా ఆ పంచాయతీ రోజు స్వచ్ఛరథం వస్తుంది. ఆ స్వచ్ఛరథం వచ్చినప్పుడు పొడి చెత్త తడి చెత్త ఎలాగో మరి సపరేట్ చేయడం ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తున్నాం. ఈ స్వచ్ఛరథం వలన మరి ఏదైతే వాళ్ళ ఇంట్లో ప్లాస్టిక్ని ఎక్కడ చిక్కితే అక్కడ పడేయకుండా మరి పేపర్లు కావచ్చు, ఇనుము కావచ్చు, అనవసరమైన వస్తువులని ఒక పక్కన పెడితే ఆ రోజు స్వచ్ఛరథం వచ్చిన రోజు వారితో ఆ సామాన్లు కొని మరి వారికి కావాల్సిన వస్తువులు కూడా మరి రిటర్న్ చేయబడుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి నిజంగానే మరి కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి చేస్తూ మరి ప్రజల్ని ఆరోగ్యాన్ని కాపాడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా తెలియజేస్తుంది.